అంటే నార్మల్‌గా హ్మ్. ఇద్దరు కలవటానికి ఎందుకు కారణాలు అనేది ఉండదు. ఎందుకంటే ఇష్టపడటానికి ఏం కారణం అవునవును. ఉండకపోవచ్చు. బట్ హ్మ్. పెళ్లయిపోయింది. ఎప్పటి వరకు హ్యాపీగా ఉన్నారు. బట్ మనస్పర్ధలు ఎప్పుడొచ్చాయి అంటే, హ్మ్. ఆ అమ్మాయి చెప్పటం, నేను 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 లేనప్పుడు ఫోన్‌లో మాట్లాడటం, ఎవరో హ్మ్. ట్రాన్స్‌జెండర్‌తో నేను ఆ హ్మ్. అమ్మాయి ఎవరైతే ఆర్గనైజర్ నన్ను ఉంచుకుంది అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. హ్మ్. ఇలాంటివి కూడా ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో మాట్లాడి రిలేషన్స్ చెప్పింది. అంటే అవునవునండి. అసలు ఎన్ని ఎన్ని రోజులు హ్యాపీగా ఉన్నారు? ఆ! ఎప్పటినుంచి మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి? ఆ! అంటే ఏం చెప్తారు మీరు? నేను అందరికి చెప్పేది ఒకటేనండి. మీడియా ప్రేక్షకులందరూ చెప్పేదేంటంటే, దయచేసి నా ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూడండి. నేను ఫస్ట్ టైమ్ ఆ మీడియా ముందుకొచ్చినప్పుడు, నా ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా నేనేది మాట్లాడలా. నా ఆడియో రికార్డ్స్, ప్రూఫ్సే మాట్లాడినయి. ఆ అమ్మాయి ఏంటి, ఎవరెవరితో ఉంది ఏంటి అనేది. నేనేమంటానంటే, నేను పలానోళ్ళతో మాట్లాడాను, పలానోళ్ళతో ఇంతమంది ఎఫ్ఐఆర్‌లతో ఉన్నాను, ఒక ట్రాన్స్‌జెండర్స్‌తో మాట్లాడాను, లేపోతే ఈ అమ్మాయి నేను ఉంచుకున్నానని చెప్పేసి అంటుంది కదా! యూ హ్యావ్ ఎన్ని ప్రూఫ్స్? ఏ అమ్మాయైనా కాదు. ఈ ప్రపంచంలో ఏ మీడియా ముందుకి ఎవరు వచ్చి ఏం మాట్లాడుతున్నా కూడా నీ దగ్గర ఆధారం ఉందా అని మనం ప్రశ్నించడం ప్రారంభిస్తే ఎవ్వరు కూడా మీడియా ముందుకొచ్చి అభియోగాలు వేయరండి. ఈరోజు ఆ అమ్మాయి గతంలో ఇన్ని చెప్పుకుంటూ వస్తుంటే అది టకటకటకడా నమ్మేసి మీరు ఈ రకంగా రిలీజ్ చేసినప్పుడు నేనేమంటానంటే సార్, ఆ అమ్మాయి చెప్పినటువంటి ఎలిగేషన్స్ ఏదైతే 100% ఎలిగేషన్స్ అయన్నీ. ఒకళ్ళతో ట్రాన్స్‌జెండర్స్ ఒక అబ్బాయి ట్రాన్స్‌జెండర్స్‌తో ఎట్లా మాట్లాడతారు సార్? మరీ ఫేక్ కాకపోతే. ట్రాన్స్‌జెండర్స్ తోటి అసలకి ఎలా సార్ నాకు చెప్తేనే ఎందుకంటే నేను ఆ కాల్ రికార్డ్ అయ్యి ఉంది విన్నాను. విని అడిగితే ఏదో ఊరినే సరదాగా మరి ఏయి చెప్పాను. సార్ చూపించాలి కదా సార్. చూపించాలి కదా సార్. ఓకే. నేనేమన్నానంటే అంటే సార్ నేను అదే చెప్తున్నాను. మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడ మనస్పర్ధలొచ్చాయి? హ్మ్. నేను మోసపోయాను. హ్మ్. నేను దగా పడ్డాను. హ్మ్. నాకు కరెక్ట్ అమ్మాయి కాదు. హ్మ్. నా జీవితం నాశనం అయిపోయింది హ్మ్. అని చెప్పి హ్మ్. నీకనిపించిన సందర్భం ఏంటి? లేకపోతే ఆ అమ్మాయికి కనిపించిన సందర్భమో? ఏదైతే అంటే ఆ హ్మ్. అమ్మాయి హ్మ్. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా నన్ను కొట్టాడు ఇదంతా అని కూడా ఆ అమ్మాయి చెప్పింది. అమ్మాయి ఏంటంటే సార్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ సార్ ఆ అమ్మాయి. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ సైకో అనమాట. అసలు యాక్చువల్లీ విషయం ఏంటంటే గనక ఆ అమ్మాయి నన్ను కొట్టింది తిరిగి. చాలా భయంకరంగా కొట్టింది. కానీ ఒక మగవాడు ఎప్పుడు కూడా వచ్చి మీడియా ముందుకొచ్చి నా పిల్ల నన్ను కొట్టిందంటే అక్కడ ఏమేసుకుంటారంటే ఆ ఎడిటింగ్‌లో ఏసుకొని తగ్లైస్ పెట్టుకొని ట్రోల్స్ చేస్తారు. ఏ భర్త కూడా ముందుకొచ్చి భార్య కొడుతుందని చెప్పుకోలేడు. ఆ అమ్మాయి చాలా మెంటల్ అరేంజ్‌మెంట్స్ చేసేది. కొట్టడం, తిట్టడం, అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉపయోగించడం, అమ్మని, అక్కని, చెల్లిని ఇది అవ్వడం. ఈవెంట్స్‌లో సంపాదించే డబ్బులు మొత్తం అక్కడ కొని, ఇక్కడ కొని ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనడం. నా పేరు మీద అనడం. అమ్మని చూసుకోవద్దు, చెల్లిని చదివించొద్దు. వాళ్ళేం జేస్తున్నారు? వాళ్ళ హస్బెండ్స్ ఏం జేస్తున్నారు? మీ అమ్మకొచ్చే పెన్షన్ ఏం జేస్తుంది? అంటే తర్వాత ఎక్కడికెళ్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఈవెంట్స్ ఫీల్డ్‌లో యాంకర్స్ తోటి ఎవరితోని మాట్లాడుతున్నావు? అక్రమ సంబంధం అంటగట్టడం. ఈ అమ్మాయి కూడా విచ్చలవిడితనంగా రాత్రిపూట లేట్‌గా రావడం, పబ్బులని, క్లబ్‌లని ఇలా తిరగడం ఇయన్నీ మీరు చెప్పలేదా ఎప్పటికప్పుడు నువ్వు? చాలా చెప్తా పబ్‌కెళ్తున్నావు ఉన్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వేంటి అని భర్తకి చెప్పావు జ కదా! అంటే ఆడపిల్లమందరం వెళ్తున్నాం గదా! తప్పేముంది? అందరం వెళ్తున్నాం గదా! ఫ్రెండ్స్ అంతే గదా! వెళ్ళేది. ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారు. ఆ! ఆళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసేసి చాలా సార్లు చెప్తాను. నువ్వు పిల్లలకి టైం ఇవ్వట్లేదు. ఇప్పుడు నేనంటావా? నా గోల్ వేరు. నా యాంబిషన్స్ వేరు. నా జీవితం వేరు. నేనొచ్చింది హైదరాబాదు. నేను ఎక్కడికో ఇండస్ట్రీలో ఒక ఉన్నతమైన స్థాయిలోకెళ్ళాలని. మీరు అబ్జర్వేషన్ చేస్తే సార్ అతి తక్కువ టైంలోనే ఎదిగిన వ్యక్తి అంటే ఆలోచించండి. నేను ఏ రకంగా ఫ్యామిలీని చూసుకుంటూ ఎక్కడ కూడా ఆ అమ్మ ఇంత టార్చర్ చేస్తున్నా కూడా 1 కాదు 2 కాదు సార్ 7 సంవత్సరాలు నరకం అనుభవించి కూడా తల వంచుకొని బతికానంటే అక్కడే మీకు అర్థం కావాలి సార్. ఈ అమ్మాయి చేసే టార్చర్‌లు, ఈ అమ్మాయి పెడుతున్న మెంటల్స్ అన్ని రకాలుగా ఫ్యామిలీ పరంగా, అక్క పరంగా, చెల్లి పరంగా, అమ్మ పరంగా, ఆఖరికి నా మీద అబ్యూసివ్ లాంగ్వేజ్ వచ్చి కొట్టి, తిట్టి, బూతులాడి అబ్బో! ఇక మీకు మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా సార్. ఒక మగ మనిషిని కూడా తన రాత్రిపూట బియర్ తాగి అలిసిపోయి వచ్చిన మగవాడి మీద కూడా చాలా కామ వాంఛలతోటి చాలా శారీరకంగా ఇబ్బందులు పెట్టిద్ది నన్ను. బట్ ఇయన్నీ మనం చెప్పుకోకూడదు. అంటే ఒక మనిషి ఒక ఆడదాని నుంచి బయటకొచ్చాడంటే తప్పు చేసి కాదు. ఇంకో అమ్మాయితో అక్రమ సంబంధం ఉన్నట్టు కాదు. అక్రమ సంబంధం ఏముంది సార్? ఈ రోజు లివింగ్ అండ్ రిలేషన్ ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. నీకు నచ్చిందా? హ్యాపీగా ఎళ్ళావా? ఎంజాయ్ చేసావా? బట్ దట్ ఈస్ డేటింగ్. ఒక అమ్మాయిల గురించి ఎవరు సార్ భార్య పిల్లని వదిలిపెట్టేది? అంటే నేను ఒకటే ఆ! మీరు కరెక్ట్‌గానే అంటున్నారు. ఆ! మీరు ఇందాక కూడా ఒకటి మాట చెప్పారు. ఆ! ఏదైతే ఒక అమ్మాయి మీద అలిగేషన్ చేసేటప్పుడు డెఫినెట్‌లీ ఆధారాలుంటేనే చేయాలి. మీ అవును. దగ్గర ఉన్నాయా ఆధారాలు? 100% సార్. హ్మ్. 100% ఉన్నాయి. ఏమున్నాయి మీ దగ్గర ఆధారాలు? ఏం చెప్తారు? మీ దగ్గర అంటే హ్మ్. ఏం తప్పు? ఇది తప్పు. హ్మ్. కాబట్టి ఇది తప్పు అని హ్మ్. చెప్పి మీరేం చెప్తారు ఆమె మీద? సార్ మీకు ఆధారాలు మొత్తం పంపించడం జరిగింది. మీరు ఆ కాల్ రికార్డ్స్ మొత్తం వింటే మీకు అర్థమైపోయిద్ది. నేను ఒక్కొక్కటి చెప్పేదేంటంటే గనక, ఆ అమ్మాయి నిజంగా ఈరోజు మీడియా ముందు ఏం చెప్తుంది సార్?
నాకు భర్త కావాలి, ఇప్పుడు కూడా రవి కావాలని చెప్తుంది. ఇప్పుడు కూడా రవి అదే అవును, నేను అక్కడి నుంచి మొదలు అక్కడి నుంచే కదా సార్. మరి భర్త కావాలి, పిల్లలకి తండ్రి కావాలి, నేను ఏ తప్పు చేయలేదు, ఆయన తనే తప్పు పని చేసి తనే తప్పుడు పనులు చేసి నా మీద నన్ను పిల్లల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు అనేది తన పాయింట్ ఆఫ్ వెర్షన్ అయితే గనక, ఇప్పుడు మీడియా వాళ్ళందరికీ మన ఛానల్ ద్వారా నేను మీ అందరు చెప్పేది ఏంటంటే, భర్త కావాలి, నేను ఏ తప్పు చేయలేదు అన్నావంటి ఈ యొక్క అమ్మాయి తను ఏం తప్పు చేసింది, నేను కావాలా వద్దనేది మీడియా ముందు మాత్రం నేను కావాలి, ఆఫ్ రికార్డ్ ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటనేది మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తానండి. దయచేసి అందరూ కూడా వన్ బై వన్. ఇప్పుడు నేనేంటంటే కనుక మీరు ఇందాక కూడా చెప్పారు ఆధారాలు ఉండాలి, అమ్మాయి దగ్గర ఒక్కటి లేదు కాబట్టి అమ్మాయి తప్పించుకుంటుందని. మీ దగ్గర ఏమున్నాయి నిజంగా వ్యాలిడ్ ఆధారాలా, లేకపోతే ఏంటి అనేది మీరు ప్రేక్షకులకు చెప్పాలి కదా. ఓకే సార్. ఇప్పుడు మీడియా మిత్రులు అందరు మీడియా ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఏమన్నారంటే, తన ప్రీవియస్ ఇంటర్వ్యూలో రవి కావాలి, రవి మాత్రమే కావాలి, రవికి నా పిల్లలకి తండ్రి కావాలి, నేను ఏ తప్పు చేయలేదు. సో ఈ అమ్మాయి గతంలో కూడా చాలా తప్పులు చేసింది. ఇవన్నీ రీసెంట్గా జరిగినవి మాత్రం నేను ప్రజెంట్ చూపిస్తున్నా. గతంలో చాలా తప్పులు అన్ని చూపిస్తా. నేను ఉన్నప్పుడు తప్పులు చేసింది, నేను డైవర్స్ అప్లై చేసి 1 year బ్యాక్ ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత కూడా తప్పులు చేసింది. ఈరోజు మీ అందరికి వన్ బై వన్ చూపిస్తారు. రవి కావాలన్న అమ్మాయి ఈరోజు అంటే నలుగురితో ఈ అమ్మాయి అక్రమ సంబంధాలు పెట్టుకుంది. ఆ నలుగురిలో ఒక వ్యక్తితోటి, పలానా పర్సన్ తోటి ఈ అమ్మాయి ఏమంటుందో తెలుసా, నిన్ను కాదు, ఎవరిని కాదు, నేను నా బాయ్ ఫ్రెండ్తో తిరుగుతాను, నువ్వెవడరా అబ్బాయి అడగడానికి, అంటే నేను వేరేతో తిరుగుతాను, నీ బాయ్ ఫ్రెండ్ అంటే రవీనా అంటే, చిచ్చి వాడెందుకు నాకు అన్న రికార్డ్ మీకు ప్లే చేసి వినిపిస్తాను చూడండి. ఫ్యూచర్ లో నీ ముందే వాడిని వేసుకొని తిరుగుతా, ఏం చేస్తావు? నీ ఏరియాలో ఆడున్నాడు కదా నా బాయ్ ఫ్రెండ్, ఆడిని వేసుకొని తిరుగుతా, ఏం చేస్తావు? నా మొగుడిని కాదు, చిచ్చి నా మొగుడిని కాదు. విన్నారా సార్? చిచ్చి నీ మొగుడినా, చిచ్చి నా మొగుడు కాదు, వాడు నాకెందుకు. ఇది సార్ మీడియా ముందుకు మాత్రం రవి కావాలి, రవి కోసమే ఫైట్ చేస్తున్నాను, నా పిల్లలకి తండ్రి కావాలి. ఈ ప్రపంచంలో ఈ అమ్మాయి మా అందరికి చూపిస్తున్న కోణం ఏంటంటే, ద ఫ్రంట్ ఆన్ కెమెరా ఒక ఆడపిల్ల కన్నీరు కార్చేసి ఒక పిల్లల్ని వేసుకొని వాళ్ళని ప్రిపరేషన్ చేసి ఒక సానుభూతితో ఆన్ కెమెరాస్ వచ్చేసి మీడియాలోకి వచ్చేసి ఏడ్ చేస్తుంటే అది నిజమని చెప్పుకొని చాలా మంది కూడా నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారు, నన్ను ఒక వ్యభిచారం అనుకున్నారు, నన్ను ఒక మోసగాడు అనుకున్నారు, ఎంతోమంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకుని ఒక తిరుగుబోతు అనుకున్నారు. కానీ ఈ రికార్డ్స్ గనక నేను రాకపోతే, మీడియా ముందు నేను గనక ప్లే చేయకపోతే, ఈ రోజు కూడా ఈ సమాజంలో ఆల్రౌండర్ రవి అనే ఒక వ్యక్తి తప్పుడు వ్యక్తిగా ఉండిపోయేవాడు. నేను అమ్మాయిని బ్యాక్ చేయడానికి రాలేదు సార్. నేను ఏది నిజాలు, ఏది వాస్తవాలో, ఏ అవాస్తవాలు నిరూపించడానికి మాత్రమే వచ్చాను సార్ నేను. ఇప్పుడు మీరే అన్నారు సార్, అమ్మాయి కావాలి అని చెప్పేసి అని పోరాటం చేస్తుంది రవి అని. మరి ఈ రికార్డ్ ఏంటి సార్? ఈ రికార్డ్ ఏంటి అంటే అది ఎప్పుడండి? మీరు 1 year అయిందన్నారు, విడిపోయి మీరు 1 year అయింది. అమ్మాయి కూడా మీ మీద ఎలిగేషన్ చేస్తుంది, మీకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆవిడతోనే మీరు సహజీవనం చేస్తున్నారు, ఆవిడతోనే ఉంటున్నారు, ఆవిడ వల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్తుంది. సార్ అక్కడ నేను క్లారిటీ ఇస్తాను సార్. అదే సార్ ఇప్పుడు అంటే జనాలు కూడా అమ్మాయి ఒకటి ఏం జరిగింది ఏంటంత పక్కన పెడితే, నిజంగా మూడో వ్యక్తి ఉన్నారు అంటే ప్రపంచం అంతా ఏమనుకుంటది, నిజంగా ఆ అమ్మాయి వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. ఏం చెప్తారు దాని గురించి? నేను ఏం చెప్తానంటే సార్, ఏ అమ్మాయి వల్ల అయితే ఇట్లా జరుగుతుందో, ఏ ఒక అమ్మాయి వల్ల నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను అని చెప్పేసి నీ అమ్మాయి అనుకుంటుంది, ఏ అమ్మాయి వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి అనుకున్నాను. ఇప్పుడు నేను ప్లే చేసినట్టు ఒకరితో మాట్లాడుతున్నట్టు, లేకపోతే అమ్మాయి నేను మాట్లాడుకుంటున్నట్టు, అమ్మాయి నేను తప్పు చేసినట్టు ఒక్క ఎవిడెన్స్ మీడియాలోకి చూపించిందా సార్? ఒక్క రికార్డు ఇప్పుడు నేను చూపించిందా సార్? ఏదైనా సరే గనక సార్, వాస్తవం ఉన్న అమ్మాయి, నిజం చెప్పే అమ్మాయి ఎవరైనా సరే ఆధారాలు చూపించాలి సార్. ఆధారం లేకుండా ఎక్కడ ఏది మాట్లాడినా సరే అది మీడియా ముందు చెల్లిద్దేమో కానీ చట్టం ముందు, న్యాయ వ్యవస్థ ముందు, పోలీస్ వ్యవస్థ ముందు అది చెల్లదు సార్. నేను కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది అదే. ఇప్పుడు ఒక అమ్మాయి వల్ల ఇట్లా అని చెప్పేసి యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్, యూ జస్ట్ షో టు ద మీడియా, ప్రజలు నిర్ణయిస్తారు. అంతేకాని నువ్వు ఇప్పుడు ఆల్రెడీ రవి కావాలన్న దానికి ఇదిగో నువ్వు వద్దని చెప్పేసి నేను ప్లే చేశా. అంటే మీరు ఇంకా చాలా ఆధారాలు చూపించారు, న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడింది. అవును సార్. అంటే మీరు అంటే నాకు ఒకటి క్లారిటీ,
మీరిద్దరు ఉంటున్న ఇంటి నుంచి మీరు బయటకు వచ్చారా, ఆవిడ బయటకు వెళ్ళారా, ఆవిడ ఎక్కడ ఉన్నారు, ఏంటిది? నేను ఈ అమ్మాయి గురించి గతంలో ఇవన్నీ చేస్తున్నారని తెలిసి కూడా ఈ అమ్మాయిని చూశాను సహించాను. రోజు రోజుకి ఈ అమ్మాయికి ఈవెంట్లో బిజీ అయిపోయి, డబ్బు ఎక్కువైపోయి, కళ్ళు నెత్తికెక్కి గర్వం ఎక్కేసి ఒక భార్య చేయవలసిన మినిమం బేసిక్స్ అంటే ఒక ఇంట్లో భార్య చేసేవాడి మినిమం బేసిక్స్ కూడా చేయకుండా లేట్ నైట్ రావడం, లేట్గా లెగడం, పిల్లల్ని పట్టించుకోకపోవడం, నేనే లేచి నేనే పిల్లల స్నానాలు చేపించి, నేనే స్కూల్కి రెడీ చేసి, నేనే టిఫిన్లు తినిపించి. కాదు, వర్కింగ్ ఇద్దరు వర్క్ చేస్తే డెఫినెట్లీ కరెక్ట్ చెప్పారు. నేనేమంటానంటే నేను కూడా వర్కింగ్ చేసుకునే కదా లేస్తుంది. నువ్వు లెగిసి నువ్వు కూడా వచ్చి సహకరించాలి కదా. సహకరించకుండా ఇష్టానుసారంగా నువ్వు లేట్ నైట్ గా నీకేంటి, నేను ఈవెంట్కి వచ్చి లేస్తాను, నువ్వేం చేస్తున్నావు? ఫ్రెండ్స్, పబ్బులు, కల్చర్లు, పార్టీలు అనుకుంటూ నువ్వు తిరుగుతున్నావు. సో 2 డిఫరెన్స్. సో డిఫరెన్స్ లో ఇక్కడ నేనేమంటున్నానంటే కనుక ఈ అమ్మాయి ఏదైతే గనక ఈ అమ్మాయి ఎలిగేషన్స్ వేస్తుందో, నేను ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే గనక ఆ అమ్మాయి విత్ చాట్స్ తో, వీడియో కాల్స్ తో సహా ఆ అమ్మాయి దొరికిపోయింది. ఒకరితో ఇద్దరు నలుగురితోటి. మీరు చూస్తే కనుక ఈ అమ్మాయిది అంటే ఇది క్రాప్ చేశాను సార్. ఈ అమ్మాయి నలుగురిలో ఒక పర్సన్స్ తోటి నైట్ పూట ఫుల్ గా డ్రింక్ చేసి వీడియో కాల్ ఆన్ చేసి, న్యూడ్ వీడియో కాల్ ఆన్ చేసి మెల్లిగా స్లీపింగ్ లో వెళ్తున్నప్పుడు తను తీసుకున్న వంటి ఆ స్క్రీన్ షాట్ ని మనకి ఆధారాలు సంపాదించడం జరిగింది. అండ్ ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇది స్క్రీన్ మీద మీరు మొత్తం వేయండి. వీళ్ళతో పాటు ఇవన్నీ ప్రేమాయణం, ఈ ప్రేమాయణం మెసేజ్లు మీరు చూస్తే కనుక ఒక్కొక్కరు ఆశ్చర్యపోతారండి. మిస్ యూ కన్నా, లవ్ యూ, ఎక్కడున్నావు, ఇవన్నీ అండి. ఇవన్నీ ఏంటంటే కనుక స్క్రీన్ షాట్స్ అమ్మాయి చేసింది. అమ్మాయి చేసుకున్నటువంటి ఇవన్నీ ఇప్పుడు అమ్మాయి వేరే వాళ్ళు చేసుకుంటే డెఫినెట్లీ ఆధారాలు అమ్మాయి దగ్గర ఈయన దగ్గర ఉండాలి. ఎలా వచ్చేవి, ఎలా సంపాదించారు అంటే ఒకళ్ళతో కాదు కదా సార్. ఇప్పుడు నలుగురు ఉన్నారు, నలుగురితో నువ్వు నీ భర్త ఉన్నప్పుడు తప్పు చేసావు, నీ భర్త డైవర్స్ అప్లై చేసి బయటకు వచ్చిన తర్వాత కూడా తప్పు చేసావు. ఒక్కడితో నువ్వు ఉన్నావు అనుకో, వాడు సరేలే డైవర్స్ అయిన తర్వాత నీతో ప్రొసీడ్ అవ్వచ్చేమో. కానీ నువ్వు నలుగురితో ఉండి నలుగురితో తెలియకుండా ఒకరినొకరు మేనేజ్ చేస్తుంటే ఖచ్చితంగా ఎవడొకడు ఇదవుతాడు. అలాగా ఇవన్నీ నేను ఎవరినైతే గనక ఈ అమ్మాయి ఒక అసిస్టెంట్ని పెట్టుకొని ఆ అసిస్టెంట్కి ఫోన్ ఇచ్చేసి ఈ అమ్మాయి ఆ అసిస్టెంట్ తోటి ఒకటే అంది, నువ్వు అని చంపేసే నీకు ఒక 5 లక్షలు ఇస్తాను. వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంది. నా మీద మర్డర్ సార్. రవి కావాలనుకుని ఏ ఆడదైనా తన భర్తను చంపించాలని ప్రయత్నం చేస్తుందా సార్? ఎంత దారుణం సార్. ఆ ఆడియో రికార్డ్ కూడా ఇప్పుడు మన ప్రేక్షకులకు నేను వినిపిస్తాను సార్. అదే సార్ నా బాధ ఏంటంటే కనుక ఇదంతా అభియోగాలు. అమ్మాయి క్యారెక్టర్ నేను ఈ రోజు కనుక నేను చేయకపోతే అందరు కూడా ఏమనుకుంటారో తెలుసా సార్? ఇప్పుడు ఏం పని మీద వెళ్తున్నాడు? ఆ పని అయిపోయినాక నా రూమ్ కి వెళ్తాడు కదా. వద్దు, వదిలేసే, పట్టుకుంటాం కదా మనం. అయిపోయింది కదా 18th or 17th కి వాడిది స్పాట్. స్పాట్ అయిపోయింది. ఇప్పుడు వెనకాల నలుగురు రూమ్ దగ్గర పట్టుకుంటాను అనేది ఈ అమ్మాయి ఆల్రెడీ ఈ విషయం తెలుసా సార్? ఇవన్నీ ఆడియోలో ఏదో రవి క్రియేట్ చేశాడు, లేకపోతే రవి ఏదో మాట్లాడించుకున్నాడు అని చెప్పేసి. అంటే ఇది నా మాట కాదు సార్, ఇదంతా ఎవడో నాకు చెప్తుంది కాదు సార్. ఈ పిల్ల వేరే వాళ్ళతో మాట్లాడుకుంటే కాల్ రికార్డ్స్ సంపాదించాను సార్. ఏదైతే అంటారా, ఇది జరిగిన తర్వాత నా మీద ఆల్రెడీ అటాక్ కూడా జరిగింది. నేను ఆల్రెడీ ఆ కమిషనర్ రేట్కి వెళ్ళి నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి అని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు చేశాను సార్. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో, మన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సిఐ రాఘవేంద్ర గారికి నేను కంప్లైంట్ కూడా చేయడం జరిగింది సార్. ఓకే, ఎప్పుడు జరిగింది ఈ కంప్లైంట్? మీరు ఎప్పుడు ఇచ్చారు ఈ కంప్లైంట్? ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేయాలనుకున్నా ఎప్పుడు అనుకున్నారు వాళ్ళు? అటాక్స్ ఆల్రెడీ బంజారాహిల్స్ అనుకుంటూనే ఉన్నారు సార్. ఒకసారినేమో మీకు ఎలా తెలిసింది? ఇవన్నీ కాల్ రికార్డింగ్స్ ద్వారా తెలిసింది, తర్వాత వేరే వాళ్ళు మీకు చెప్పడం కానీ అలాంటి? ఫస్ట్ నా మీద అటాక్ చేయడానికి వచ్చేసి వాళ్ళు క్రియేట్ చేసింది ఏంటంటే కనుక, లేదు మేము మాట్లాడడానికి వచ్చాము, నువ్వు నీ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఎవరితోనే ఉన్నావేమో, ఇక్కడ ఎక్కడైతే ఎవరితోనే మాట్లాడుతున్నావేమో, నువ్వు ఎవరితోనైనా కనుక దొరికిపోతావేమో అని చెప్పేసి మేము వచ్చామని చెప్పేసాను. అట్లా దొరకడానికి వచ్చినప్పుడు రూమ్ లో నా ఫ్రెండ్స్ అందరు బాయ్స్ ఉన్నారు కదా, 2-3 ఉన్నారు కదా. అప్పుడు నువ్వు రూమ్ లోకి వచ్చి డోర్ తీసిన వెంటనే ఏంటని నువ్వు చెక్ చేసుకోకుండా నువ్వు వచ్చేసి టప్ప షర్ట్ చింపేసి నువ్వు టప్ప కొట్టేసి నీ తమ్ముడు ఆ వంటగదిలోకి వెళ్ళి ఫోర్క్ తోటో చాక్ తోటో నన్ను పొడవడానికి వచ్చేసి వీళ్ళందరూ నా మీద దాడి చేస్తే ఇది నిజం సార్. ఇది నిజం కాబట్టే కదా నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్. ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి అమ్మాయి వచ్చింది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి అమ్మాయి సమాధానం చెప్పుకుంది. కేసు అవ్వకుండా అక్కడ కాంప్రమైజ్ చేసుకుంది. ఇది భార్యాభర్తల విషయం కదండి, మీరు ఆలోచించండి చెప్పి ఎక్స్క్యూజ్ చేస్తే ఆ అమ్మాయిని వదిలేసి నేను వెంటనే
ఆ అమ్మాయికి సంబంధించి ఈ రకంగా ఇట్లా చేస్తుందని చెప్పేసి అని కమిషనర్ రెడ్డిగా నా ప్రాణ హాని ఉందండి, ఆత్మరక్షణ కావాలి, నా మీదకి ఏది జరిగినా సరే కనుక తినే కారణం అని చెప్పేసి అని నేను కమిషనర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని ఆశ్రయించినటువంటి లెటర్స్ అది. ఓకే. సో భర్త కావాలనుకునే ఏ అమ్మాయి అయినా సరే ఓని చంపాలని చూస్తుందా సార్? పైకి మాత్రమే సార్ ఈ మీడియా ముందు డ్రామా, కనకల కథ వేరు.